ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితులను చల్లార్చి శాంతిని పునరుద్ధరించాలని కోరుతూ ఇరు దేశాలకు చెందిన 117 మంది ప్రముఖులు ఇరు దేశాల ప్రధాన మంత్రులకు ఉమ్మడిగా ఒక బహిరంగ లేఖ రాశారు. జూన్ 30, 2026న ఈ లేఖ వెలువడగా జూలై ప్రారంభంలో దీనికి సంబంధించి చర్చలు మొదలయ్యాయి. ఈ లేఖలో ఇరు దేశాల ప్రధాన మంత్రులను ఉద్దేశించి సమస్యలకు పరిష్కారం కోసం చర్చించుకోవాలని కోరారు. వారి ప్రతిపాదనలో ముఖ్యమైనవి ఇరు దేశాలు తమ హైకమిషన్ ను తిరిగి నియమించుకోవాలని, సాధారణ వీసా సేవలను పునఃప్రారంభించాలని కోరారు. అట్టారీ వాఘా సరిహద్దును వాణిజ్యం మరియు ప్రయాణాల కోసం తెరవాలని, ముజఫరాబాద్ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. వాణిజ్య వాహనాలను రాకపోకల కోసం ఇతర దేశాల గగనతలాన్ని తెరవాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై 2004-2007 మధ్య కాలంలో చర్చించిన ఫ్రేమ్వర్క్ ఆధారంగా తిరిగి చర్చలు జరపాలని, సైనిక ఉపసంహరణ మరియు ఉద్రిక్తతల తగ్గింపుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కర్తార్పూర్ కారిడార్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్న శారదా పీఠానికి యాత్రికులను అనుమతించాలని కోరారు. ఈ ప్రయత్నాన్ని కోల్కతాకు చెందిన సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ చైర్మన్ సమన్వయం చేశారు. ఈ లేఖపై భారత్ నుండి 61 మంది, పాకిస్తాన్ నుండి 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. ఈ లేఖపై కూడా దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ప్రస్తుతం చాలా కాలంగా ఉగ్రవాదం మరియు చర్చలు ఒకేసారి సాగవు అనే విధానాన్ని అనుసరిస్తుంది. సరిహద్దుల్లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నప్పటికీ వాటిని ఖండించకుండా కేవలం శాంతి గురించి మాత్రమే మాట్లాడడం ఏకపక్షంగా ఉందని, ఇది పాకిస్తాన్ వైఖరిని సమర్థించినట్లుగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు భవిష్యత్తు అభివృద్ధిని మరియు ప్రాంతీయ శాంతి దృష్ట్యా ద్వైపాక్షిక చర్చల ఏకైక మార్గమై శాంతి కోసం ప్రయత్నించడం ఎప్పటికీ తప్పనిసరి అని ఈ లేఖపై సంతకాలు చేసిన వారు సమర్థిస్తున్నారు. ప్రస్తుతానికి భారత ప్రభుత్వం తన దౌత్యపరమైన వైఖరిని మార్చుకోలేదు. ఉగ్రవాదం అంతం కావాలనేది భారత్ యొక్క ప్రధాన షరతుగా ఉంది. ఈ లేఖ కేవలం పౌర సమాజం నుండి వచ్చినప్పటికీ ఒక విజ్ఞప్తి మాత్రమే తప్ప ప్రభుత్వ విధానపరమైన మార్పు కాదని గమనించాలి.